ఇంకొకటి ఏం చేసిండు ఇక్కడ బాపు కేసీఆర్ గారు జగిత్యాలలో జైత్రయాత్ర మొదలు పెడితే మేడిగడ్డ దగ్గరికి పోతానా సభ పెట్టుకుంటానా అంటాడు. రెండో విడత రైతు బంధు వేస్తాడట. ఆల్రెడీ 2 పంటల రైతు బంధు ఎగ్గొట్టిండు. ఆల్రెడీ రైతు భరోసా ఇస్తాననేసి రైతు బంధు అరాకొరా వేస్తూ కేసీఆర్ గారు దాదాపుగా 11 సార్ల రైతు బంధు వేసి 70 లక్షల మందికి 76,000 కోట్ల రూపాయలనేసి టింగు టింగుమని శబ్దం వచ్చేది. కానీ నేను అక్కడ ఇస్తానా ఇక్కడ ఇస్తానా అని ఎక్కడ కూడా సభలు పెట్టుకోకపోయేది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకపోయేది. ఇవాళ పేపర్ యాడ్స్లల్లా రైతు బంధు రైతు భరోసా విడత యాత్రలు అనేసి పెట్టుకున్నాడు. సిగ్గుండాలే రేవంత్ రెడ్డికి. రైతులకు రైతు బంధు ఎప్పుడు ఇస్తారు? వరలు కోయక ముందు, వరి నాటేసే ముందు రైతులు అప్పుల పాలు కావద్దు అనే ఉద్దేశంతో రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చారు. ఆ రైతు బంధు పథకాన్నే ఎద్దేవా చేసుకుంటా మళ్ళీ రోజు ఈరోజు సభ పెట్టుకుంటాడు. మేడిగడ్డ దగ్గర పెట్టుకుంటున్నాడు సన్నాసి. ఇంకొకటి మేడిగడ్డ కూలిపోయింది, కొట్టుకపోయింది, కుంగిపోయింది అన్నాడు కదా. మరి ఆ కూలిన దాంట్లో, ఆ కొట్టుకపోయిన దాంట్లో, లేకపోతే ఆ బురద గుంటలో కూరుపోవడానికి ఇట్లా పోతున్నాడు అక్కడికి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. పాలేంది, నీళ్ళేంది, మంచేంది, చెడేంది అనేసి. మోసపోతే గోసపడతారన్నారు. ఆల్రెడీ గోసపడుతున్నాము. ఈ గోసను చూసి విసిగి వేసారే ప్రజలు. మళ్ళీ కేసీఆర్ రావాలి అంటున్నారు. జగిత్యాల నుంచెల్లే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పోవుడు, కేసీఆర్ గారు మళ్ళొచ్చుడు అనే నినాదం జరుగుతుంది.